హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 92 పాయింట్స్ డౌన్ అయ్యి 22,460 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్స్ డౌన్ అయ్యి 48,216 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 217 పాయింట్స్ డౌన్ అయ్యి 74,115 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ నేను మార్కెట్ని 215కే క్లోజ్ చేశానండి. ఎందుకంటే నేను నిన్న మా మ్యారేజ్ ఉందని చెప్పాను కదండి మొన్నటి వీడియోలో. మ్యారేజ్ అటెండ్ అయ్యి వచ్చేసరికి నైట్ 1:30 ఏమైందండి. సరిగా నిద్ర లేదు, బాగా స్టెయిన్ అయిపోయాము. సో దాని ద్వారా అలసిపోయి సరిగా నేను నిద్ర కూడా ఇవాళ లేట్గా లేసానండి. అప్పటికి నాకు ఒంట్లో అంత నలతగా ఉంది, బాగా లేదు. అతి కష్టం మీద సిస్టమ్ ముందర కూర్చొని స్క్రీన్లు షేర్ చేశానండి. ఇవి లేట్గానే షేర్ చేశాను. అప్పటికి మీకు గైడెన్స్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ 215 నా వల్ల కాలేదండి. అందుకోసం లాస్ట్ మెసేజ్ వి విల్ మీట్ టుమారో అని చెప్పేసి మెసేజ్ పెట్టి షట్ డౌన్ చేశానండి. షట్ డౌన్ చేసి లేచిన సిస్టమ్ చూస్తే నేను స్టన్ అయిపోయానండి. లాస్ట్ 1 అవర్లో దారుణంగా ఓడిపోయింది. అప్పటి వరకు సస్టైన్ అవుతున్న మార్కెట్ లాస్ట్ 1 అవర్లో బాగా పడిపోయింది. అసలు ఏందని చూస్తే ఈ మాజీ ఇన్వెస్టర్ ఒకరు శంకర్ శర్మ గారు అని ఉన్నారండి. ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటంటే నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకో 5 years వరకు అసలు పెరగదు, జీరో రిటర్న్స్ ఇస్తుంది, అక్కడికన్నీ కన్సాలిడేషన్ అవుతుంది అన్నట్టుగా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. దానివల్ల మార్కెట్ కొంచెం ప్యానిక్ అయినట్టు అని నాకు అనిపిస్తుంది. నేను ఫాలో అయ్యే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అందులో ఇవే చెప్పారండి. ట్విట్టర్లో కూడా ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ సంబంధించిన స్టాక్ కూడా 75% ఫాల్ అయిందండి. వాళ్ళ ప్రమోటర్స్ ఒక 2 lakhs షేర్స్ అంతకుముందు సెల్ చేశారండి. మళ్ళీ వాళ్ళ 8 lakhs షేర్స్ సెల్ చేశారట. మొత్తం 10 lakhs వరకు షేర్స్ సెల్ చేశారట. ఇంత సెల్లింగ్ కూడా కొంచెం మార్కెట్ పడిపోవడానికి గల కారణమై ఉండొచ్చు అని ఊహ అండి. మరి నిర్మలా సీతారామన్ గారు కూడా జిఎస్టీ తగ్గిస్తానన్నారు. ఇది పాజిటివ్ స్టేట్మెంటే. మరి దీన్ని మార్కెట్ ఎందుకు తీసుకోవాలో అర్థం కాలే, కానీ దీన్ని మాత్రం తీసుకుందండి. మార్కెట్ పాజిటివ్ తీసుకోవడానికి కొంచెం 10 సార్లు ఆలోచిస్తుంది, కానీ నెగిటివ్ తీసుకోవడానికి మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించదండి. టక్ మంది తీసుకుంటుంది, మార్కెట్ పడిపోయింది. ఇన్ని రోజుల నుంచి మార్కెట్ పడిపోతూనే ఉంది. ఇక పడిపోదు, కొంచెం 3 days మార్కెట్ కొంచెం పుషప్ అయింది, పైకి వెళ్తుంది అనుకున్న టైంలో ఇది అండి పరిస్థితి. మనకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మార్కెట్ పడిపోతూనే ఉందండి. ఇక్కడ మార్కెట్ పడిపోయిందంటే దానికి కారణం ఏంటంటే అప్పుడు సెబీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు లాట్ సైజు 25 ఉండే నిఫ్టీ 50, ఇప్పుడు 75 చేశారు. సో రిటైలర్ పార్టిసిపేట్ తగ్గింది కాబట్టి చాలామంది మార్కెట్ తగ్గిపోయింది. అప్పుడు పార్టిసిపెంట్ తగ్గింది కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయారు. ఇది ఓకే. ఇక ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఈ డిసెంబర్ వరకు అంతేనా? ఈ ఫిబ్రవరి చూడండి, ఇక్కడ ట్రంప్ వచ్చింది ఈ ప్లేస్లో. ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు పడిపోయిందంటే బాండ్ ఇక్కడ గెలిచిందని డిక్లేర్ అయింది కదా మనకు డిసెంబర్లో. అప్పటి నుంచి మార్కెట్ పడుతూనే ఉందండి. ఇక్కడ బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల మార్కెట్ పడిపోయింది. ఇప్పుడిప్పుడే మార్కెట్ కొంచెం ఇవన్నీ తక్కుంటూ వచ్చి పెరుగుతుందన్న టైంలో మళ్ళీ లాస్ట్ మినిట్లో ఇది ఒకటి. ట్రంప్ చూశారు కదండి, ఆయన టారిఫ్లు వేస్తున్నాడు. వాళ్ళ వేరే దేశాలు కూడా మేము కూడా టారిఫ్లు వేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంచెం పరిస్థితి కొంచెం వేడిగానే ఉందండి. సరే, ఇదంతా లాస్ట్ అంతా గడిచిపోయింది కదా, ఇది నడుస్తుంది కదా, దీనికి మార్కెట్ అలవాటు పడ్డది అనుకున్నాను నేను. మార్కెట్ పెరిగితే మళ్ళీ ఇవాళ ఇలా పడిపోయింది. అసలు మార్కెట్ని గెస్ చేయడం కొంచెం కష్టం అవుతుందండి ట్రంప్ వచ్చినప్పటి నుంచి. సరేలే, మన లెవెల్స్ మనం ఫాలో అయితే సరిపోతుందండి. తెలుసు కదా. అయ్యో, ఇక్కడ నేను వాళ్ళ స్క్రీన్స్ చూసారండి. నేను కొంచెం లేట్ లేసాను. అప్పటికే బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఒకటే పెద్ద క్యాండిల్ 5 minutesలో బ్లూ డే ఆఫ్ నుంచి బ్లూ మేబీ డే అని రీచ్ అయిపోయింది, ఒకటే క్యాండిల్. ఇది మనకు పెద్దగా టైం ఇవ్వలేదు మనం ట్రేడ్ తీసుకోవడానికి. కానీ నిఫ్టీ 50 కూడా సేమ్ అండి. జస్ట్
నిఫ్టీ 15 సెన్సెక్స్ ఓకే అండి, ఇవి టైం ఇచ్చినాయి. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ షేర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు 9:32కి ఆల్రెడీ రీచ్డ్ బ్లూ మేబీ డే హై ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పాను. ఆ తర్వాత నిఫ్టీ 50లో కూడా అయింది. కాకపోతే ఈ సెన్సెక్స్ సైడ్ చూడొచ్చు, సెన్సెక్స్ ఆల్సో ఇక్కడ చేశాను. మేబీ వీ హ్యావ్ ఛాన్స్ ఇన్ సెన్సెక్స్ అని చెప్పి 9:33కి ఇచ్చానండి. స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. అప్పటికి ఇది బ్లూ మేబీ డే అండ్ రెడ్ మేబీ డే అని టచ్ కాలేదు, కొంచెం దూరంలో ఉంది కాబట్టి వెంటనే ఈ చార్ట్ మీకు షేర్ చేసి నేను మెసేజ్ చేశాను. నేను కూడా తీసుకున్నానండి. నేను తీసుకొని జస్ట్ తక్కువ పాయింట్స్లోనే గెయిన్ అయ్యాను, బయటపడ్డాను. మీరు కూడా తీసుకున్నారనుకుంటున్నాను. నాకు ఎవరైనా ఇక్కడ లవ్ సింబల్ లైక్ బటన్ కొడితే నాకు తెలుస్తుందండి మీరు నేను చెప్పింది విని తీసుకున్నారా లేదా అనేది. కొంచెం దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే చేయండి. ఏం లేదండి, విత్ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే అసలు నా సజెషన్ కోసం కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అని. మీద పడితే కింద కాల్ బై చేస్తాం, కింద పడితే మీద పుట్ బై చేస్తాం. ఇంతే సింపుల్ లాజిక్ అండి. విత్ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని చేయాలండి. ఓకేనా? ఇది స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల మన ఈ స్ట్రాటజీ అనేది పనిచేస్తుందండి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారో, ప్రాఫిటో లేకుంటే లాసో ఏదో బుక్ చేసుకుంటే సిస్టమ్ షట్ డౌన్ చేసి మీ పర్సనల్ పని చూసుకోవడం బెటర్. ఓకేనా? ఇంకా ఏముందన్నా ఇవాళ గురించి మార్కెట్ గురించి చెప్దామండి. ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీ 48,200 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 47,900 కాల్ బై చేయండి. 48,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,500 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 74,100 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 73,700 కాల్ బై చేయండి. 74,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,500 పుట్ బై చేయండి. నిఫ్టీ 50 చూడండి, 22,450 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,300 కాల్ బై చేయండి. 22,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,550 పుట్ బై చేయండి. ఇది ఎలా ఉంటుందంటే 22,450 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 300ది కాల్ బై చేస్తాం. టార్గెట్ ఏముంటుందండి? 550 ఉంటుంది. ఒకవేళ 400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,550 పుట్ బై చేస్తాం కదా అండి, అప్పుడు టార్గెట్ ఏముంటుందండి? 22,300 టార్గెట్ ఉంటుంది. అన్నిటికీ అంతే ఉంటుందండి. వీటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 చూడండి, 22,300 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 211 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 308. 22,550 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 175 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి టార్గెట్ 230. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 47,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 845 మీద క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేసుకోండి టార్గెట్ 1000. 48,500 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 765 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 890. 73,700 కాల్ బై చేయాలనుకుంటే 485 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 750. 74,500 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 425 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 600. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇదండి, కొంచెం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం కష్టమే అవుతుంది. అయినా మన లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుందండి. నేనైతే స్క్రీన్స్ షేర్ చేస్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది. నేను మార్నింగ్ అసలు ఈ స్క్రీన్ షేర్ చేయాల్సిన అవసరం ఏముంది తెలుసా అండి? మీకు ఆల్రెడీ నేను క్లోజింగ్ గురించి రెడ్ లైన్ల గురించి చెప్తున్నాను, కానీ బ్లూ లైన్ల గురించి నేను మీకు స్క్రీన్ షేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ రెడ్ది మిస్ అయినా యాజ్ పర్ బ్లూ ప్రకారం అన్నా మీరు ట్రేడ్ చేసుకుంటారని. ఓకేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరు చెప్తారండి, ఇండెక్స్ ఇది కేవలం ప్రీమియం గురించి, నేను ప్రీమియమ్స్ గురించి చెప్దామని. ఎందుకంటే ఎవరైనా కాల్ బై ఆప్షన్స్ బై చేస్తున్నారంటే ప్రీమియం ద్వారానే, కాబట్టి ఆ ప్రీమియం గురించే నేను ఛానల్ పెట్టానండి. ప్రీమియమ్స్ ఎవరు చెప్పారండి, ప్రీమియమ్స్ నేను ఒక్కరినే చెప్తున్నాను, కాబట్టి దానికోసమన్నా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.
దయచేసి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇస్తే ఈ విధంగా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి మీ అభివృద్ధిలో నేను భాగస్వామిని అవుతానండి. ఓకేనా? నేను లాస్ అయినట్టు ఇతరులు లాస్ అవ్వద్దన్న ఉద్దేశంతో ఛానల్ పెట్టానండి. ఇంకోటి ఏంటంటే నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారండి. అంటే ఈ మెసేజ్ బాక్స్లో కాదు, పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే మీ స్క్రీన్స్ క్లియర్గా కనబడట్లేదు, కొంచెం క్లియర్గా కనబడేట వీడియోస్ చేయండి అన్నారు. నేను ఒక 1 వీక్లో కొత్త సిస్టమ్ అంటే కొత్త సిపి కొంటున్నానండి, అప్డేటెడ్ వర్షన్. దాని ద్వారా నేను వచ్చినప్పుడు ఈ స్క్రీన్ రికార్డ్ ద్వారా అప్పుడు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఒక 1 వీక్ నాకు టైం ఇవ్వండి, ఖచ్చితంగా నేను క్లారిటీ వీడియోలు పెడతాను. ఓకేనా అండి? ఓకేనండి, మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.